నమస్తే అండి అందరికీ. ఆకుకూర గారెలు తయారు చేసే విధానం చూద్దాము. మినప్పప్పుని నానబెట్టి రుబ్బి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆకుకూరని కడిగి శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొడిగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత పిండిలో మనం ఆకుకూర కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కావాల్సినంత ఉప్పును కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దాని కరివేపాకు, కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి పిండిని. ఇది ఒక 5 గంటలు నానబెట్టుకున్న మినప్పప్పు అన్నమాట. బాగా నానితే గారెలు చాలా మెత్తగా వస్తాయి. చూడండి, బాగా మిక్స్ చేసేసాము. తర్వాత ఇప్పుడు చూడండి, గ్యాస్ మీద మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా మరగబెట్టుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. ఆకుకూరలు తినడానికి ఎవరికైతే ఇష్టం ఉండదో, ఇంకా చిన్నపిల్లలు ఇష్టపడరు. ఇలాగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా బాగా తింటారు. ఈవెనింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ గారెలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. చూడండి, గోల్డ్ కలర్ లాగా ఉంది గారెలు. చాలా టేస్టీగా ఉన్న గారెలు తయారైపోయాయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.